హాయ్ గైస్, షణ్ముఖ అని ఒక మూవీ అయితే ఆహాలోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ విషయానికి వచ్చేస్తే బాలేదు గైస్, ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయాను. చాలా లాగ్ అనిపించింది. అసలు మూవీ స్క్రిప్ట్ పరంగా ఓకేలే గానీ మేకింగ్ లో దెబ్బపడింది అని చెప్పొచ్చు. జనరల్ గా ఆదిత్య గారి ప్రీవియస్ మూవీస్ చాలానే ఉంటాయి, వాటి మీదకి ఈ మూవీ చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆ మూవీస్ చాలా బాగుంటాయి, ఒక మంచి కంటెంట్ లేకపోయినా స్క్రిప్ట్ పరంగా లాగ్ అయినా కూడా విజువల్ గా చాలా బాగుంటాయి. కానీ ఈ మూవీ ఉంది చూడండి, నిజంగా చెప్తున్నాను, ఒక సీరియల్ టైప్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఈ మధ్య మూవీస్ ఎందుకో తెలియదు, ఒక డిఫరెంట్ వేలో అయితే వెళ్ళిపోతున్నాయి, అంత మంచిగా అయితే మేకింగ్ రావట్లేదు అనమాట. దానివల్ల ఓవరాల్ గా మూవీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అంత ఇంట్రెస్టింగ్ లేకుండా, స్క్రిప్ట్ బాగున్నా కూడా మేకింగ్ దగ్గర దెబ్బ పట్టడం వల్ల ఆ మూవీ అనేది చాలా లాగ్ అయిపోయి చూడటానికి ఇంట్రెస్ట్ రాకపోవడానికి కారణం అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే పరంగా ఓకే గానీ ఇక విజువల్ పరంగా అయితే మూవీ అంత మంచిగా అయితే ఏం లేదు. సో ఓవరాల్ గా అయితే మూవీ నాకైతే నచ్చలేదు గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఏంటంటే ఓపెన్ చేస్తే అడవిలో అయితే వెళ్తూ ఉంటారు అనమాట. సో ఒక ఫాదర్ అయితే తన ఒక బ్లాక్ మ్యాజిక్ క్యాండిడేట్ అనమాట. సో తనకైతే ఒక కొడుకు పుట్టబోతాడు. సో తన కొడుకు ఏంటంటే 5 faces తో అయితే పుడతాడు అనమాట. ఆ 5 faces తో పుట్టిన బాబుని ఆ 5 faces రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఎందుకు కిడ్నాప్ అవుతారు అనేది మన పోలీస్ ఆఫీసర్, మన హీరో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి మొదలవుతుంది స్టోరీ. సో ఓవరాల్ గా అయితే స్క్రిప్ట్ పరంగా స్టోరీ కూడా బాగుంది, కానీ ఆ మేకింగ్ ఏదైతే ఉందో దాని వల్ల స్టోరీ మొత్తం ఓవరాల్ గా దెబ్బ అయిపోయింది. సో దీనికి ఏంటంటే మంచి మేకింగ్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఓకేగా అన్నట్టు అయితే ఉంటది అనమాట. సెకండ్ హాఫ్ బాగుంటది, కొద్దిగా ఆ సెకండ్ ఇన్వెస్టిగేషన్ తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో బాగుంటది అనమాట. ఇక ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ 5 faces క్యారెక్టర్, ఆ పర్సన్ ఏదైతే ఉందో మొత్తానికి అయితే కొద్దిగా భయంకరంగానే ఉంటది. సో ఓవరాల్ గా అయితే నాకైతే అంత పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఇక బీజిఎమ్స్ సాంగ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. యాక్టింగ్ వైజ్ అయితే ఆదిత్య గారు ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేసి స్క్రిప్ట్ ఓకే, దాంతో పాటు ఒక ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే చాలానే ఉన్నాయి అనమాట. మైనస్లు ఏంటి అంటే ఆ డబ్బింగ్ ఇష్యూ ఉంది. డబ్బింగ్స్ అసలు వాళ్ళు సెట్ అయినట్టే లేదు, వాళ్ళ వాయిస్ తో చెప్పించినా బెటర్ అనిపించింది. ఇక మెయిన్ ఏంటంటే లాగ్ అనిపించింది అనమాట మూవీ మొత్తం కూడా. ఇంకోటి ఏంటంటే ఆ మేకింగ్ ఏదైతే ఉందో బాగా దెబ్బ అనిపించింది, కొద్దిగా సీరియల్ టైప్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ నాకైతే అంత నచ్చలేదు గైస్. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 1.9 అయితే ఇస్తున్నాను గైస్.